ద అనకొండాస్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా డబ్ చేశారు. డబ్బింగ్ యావరేజ్గా ఉంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ముందైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి తెలుగు డబ్బింగ్ సినిమాలు వస్తుంటే రివ్యూ ఇస్తూనే ఉంటా. అవి బాగున్నా బాగలేకపోయినా చెప్పాల్సిన బాధ్యత, అంటే ఛానల్ పెట్టాక ఇది చెప్తున్నా. సో మీకు నచ్చితే కొంచెం సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి పడేయండి, అంతే. అలా పడి ఉంటుంది. మరి మూవీ ఎలా ఉందంటే, దీనికి మూవీ అని అనడానికి నా నోరు రావట్లేదు భయ్య. అసలు అమెజాన్ ప్రైమ్ వీడియోకి ఏమైంది? ఇలాంటి చీప్ క్వాలిటీ సినిమాలు అయితే తగలేస్తున్నారు. దానికి మళ్ళీ తెలుగు డబ్బింగ్ ఒకటి. మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా? బతకనేరా మమ్మల్ని? చూసిన మన వాళ్ళు ఎర్రిపప్పులు, మనం ఎర్రిపప్పులు అంతే. లాస్ట్ ఇయర్ 2025లో అనకొండ రిలీజ్ అయింది. అదే ఒక పెద్ద రాడ్ హాలీవుడ్లో. ఇది ఎక్కడ అనకొండ? ఇక్కడ ఒక్క అనకొండ సరిపోదన్నట్లు దీని పక్కన అనకొండాస్ అని పెట్టారు. ఇది ఎప్పుడు వచ్చిందిరా బాబు? నాకు తెలీదమ్మా, తెలీదు అంటే విన్నా. ఇది చెట్టు మీద తొండలా ఉంది. అబ్బా, నరకమైతే చూపించారు నాయన. 15 నిమిషాల్లో కంప్లీట్ చేశాను మూవీని. అంత సూపర్ అనమాట. అంతకన్నా కష్టం చూడాల్సిందే ఇట్లా ఫార్వర్డ్ చేసుకుంటూ. మెక్సికో అడవుల్లో ఎవరో పాతకాలపు నాగులమ్మ గుడి వెతుక్కుంటూ వెళ్తారు. సైంటిస్టులు, ఎక్స్ప్లోరర్స్ అనమాట. వాళ్ళ దరిద్రం కొద్దీ 100 ఏళ్లుగా డైటింగ్లో ఉన్న ఒక అనకొండ నిద్ర లేస్తుందంట. ఇక అప్పటి నుండి అది వీళ్ళని ఎలా వేటాడింది, వీళ్ళు ఎలా ఎర్రిపప్పులయ్యారు అన్నదే తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమా మీరు చూడాల్సిందే. ఇది తీసింది ద యాస్లిమ్ స్టూడియో వాళ్ళు. వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే, మార్కెట్లో ఉన్న హిట్ సినిమాలన్నీ కాపీ కొట్టి చీప్ గ్రాఫిక్స్తో డూప్లికేట్ సినిమాలు తీయడం. పాముని చూస్తే భయమేయాలి, కానీ ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ చూస్తే నవ్వొచ్చింది. ఏంటిది మాకేంటిది అంటున్నా? ఏదో పాతకాలం వీడియో గేమ్లా పాములా అనిపిస్తుంది. సైజులు పెరిగిపోవడం ఏంట్రా? వాళ్ళు వాడిన విఎఫ్ఎక్స్ చూస్తుంటే ఆ ఎడిటర్ గాడు పాత నోకియా 3310లో ఆ ఫోన్లో స్నేక్ గేమ్ ఆడుకుంటూ గ్రాఫిక్స్ డిజైన్ చేసినట్టున్నాడు. లేదంటే ఏఏ పాము. ఇప్పట్లో అయితే ఏఏ ఏది పక్క. అనకుండా వస్తుంటే భయపడి పారిపోవాలి, కానీ క్యారెక్టర్స్ అన్నీ నన్ను రారా, నన్ను పట్టుకో అన్నట్లు లాజిక్ లేకుండా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎవ్వరికీ సరైన ఎమోషన్ ఉండదు. ఒక్కరు చచ్చినా పక్కోడికి ఫీలింగ్ రాదు. ఎవరికి నటించడం రాదా, లేక డైరెక్టర్ వద్దన్నాడా అన్నట్లుంది వాళ్ళ పర్ఫార్మెన్స్. ఒక్క ముక్కలో చెప్పాలంటే ద అనకొండాస్. ఈ సినిమా 1 గంట 26 నిమిషాల నాన్ స్టాప్ బ్రెయిన్ డ్యామేజ్, లాజిక్, మ్యూజిక్, గ్రాఫిక్స్, ఎమోషన్ ఏమీ లేని ఒక పక్కా చెత్త డబ్బింగ్ సినిమా. మీకు టైంపాస్ కాక, ఏమీ తోచక మీ బుర్రలో ఉన్న పురుగుల్ని మీరే చంపుకోవాలనిపిస్తే తప్ప దయచేసి ఈ సినిమా వైపు కన్నెత్తి కూడా చూడకండి. ప్రశాంతంగా వెళ్ళి ఐపీఎల్ చూసుకోండి, లేదంటే పాత జెన్నిఫర్ లోపెజ్ అనకొండ 1997 సినిమా చూసుకోండి. మీ ప్రాణాలు దొక్కుతాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అన్నట్లు రేటింగ్ మర్చిపోయా కదా. రేటింగ్ ఈ సినిమాకి నా నోరు కూడా ఒక్కటి కూడా ఇవ్వాలనిపించట్లేదు. మీ ఇష్టం, ఇంకా ఇచ్చుకోండి మీకు నచ్చేది. బతికుంటే మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.